రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక గోషమహల్ నుండి శ్రవణ్ పోలింగ్ ఎలా కొనసాగుతుంది దాని గురించి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు వస్తాయి. 7 నియోజకవర్గాలకు గాను చాలా తక్కువ పోలింగ్ శాతం అయిందని ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి గోషామహల్ నియోజకవర్గంలో కేవలం 10.18 పోలింగ్ శాతం మాత్రమే నమోదైంది. ప్రస్తుతం మనం గోషామహల్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాము. ఇప్పుడిప్పుడే ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరికి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కొంత మందకోడిగా సాగినటువంటి పోలింగ్ ఇప్పుడిప్పుడే ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఈ ట్రాఫిక్ టీటీఐలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాలు దాదాపుగా 3 ఉన్నాయి. ఇందులో మనము చూడవచ్చు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య అధికంగా మహిళల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ పోలింగ్ శాతం గతం కన్నా ఈసారి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు, అధికారులు భావిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు వృద్ధులు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అధికారులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎపిక్ కార్డు కానీ లేదంటే ఓటర్ స్లిప్ కానీ ఓటర్ ఐడి కానీ అన్నీ చెక్ చేసి నేరుగా ముందుకి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. ఇటువైపు గమనిస్తే మనకు అధికంగా మహిళలే కనిపిస్తారు. అందరూ కూడా వాళ్ళు ఉదయం నుంచి కొంచెం తక్కువ మంది వచ్చినప్పటికీ ఇప్పుడు ఓటింగ్ శాతం అనేది మెల్లిమెల్లిగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తము 11 గంటల వరకు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 10.70% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇంకా ఈ మరో అప్డేట్ మనకి మరో గంట సేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటువైపు కూడా గమనిస్తే మనకి ఇంకా ఇక్కడ ఇటువైపు కూడా మహిళలు ఎక్కువ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో నిలబడి ఉన్నటువంటి దృశ్యాలు గమనించవచ్చు. మొత్తం లైన్గా ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తూ ఉన్నారు. పిఓలు ఓపీఓలు అందరు కూడా లోపల నుండి ప్రశాంతంగా ఎన్నికలు కంప్లీట్ చేసేందుకు వాళ్ళ వంతు ప్రయత్నాలు చేస్తున్నటువంటి దృశ్యాలు గమనించవచ్చు. సో కేవలం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గమనిస్తే అతి తక్కువ పోలింగ్ శాతం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే 10.70 పోలింగ్ శాతం మాత్రమే నమోదైంది. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేవలం 40 నుంచి 45% మాత్రమే నమోదైంది. సో ఈసారి ఈ ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. జనంలో అవేర్నెస్ కూడా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మరి దానికి సంబంధించిన ఫలితాలు ఏమైనా ఇవాళ సాయంత్రం వరకు కనిపిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇంకా మొత్తము ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తము 3,986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అంటే పెద్దగా క్యూ కనిపించకపోయినప్పటికీ మెల్లిమెల్లిగానే ఇప్పుడు క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నారు. లేదంటే ఇప్పటివరకు ఒక 1 అవర్ క్రితం వరకు కూడా ఒకళ్ళు ఇద్దరు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోతున్నారు. క్యూ లైన్లు ఏమి మనకి కనిపించలేదు. అయితే ఇప్పుడు కొంత క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎంట్రన్స్ దగ్గర మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఇటువైపు గమనిస్తే పోలీసులు లోపల ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండేందుకు 1 by 1 అంటే మెల్లిమెల్లిగా లోపల జనం తగ్గితే మళ్ళీ వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇటువైపు మనం క్యూ లైన్ చూడవచ్చు. చాలా పెద్ద ఎత్తున ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 2 వైపులా కూడా పోలింగ్ బూతులకు అనుగుణంగా వచ్చినటువంటి జనంని క్యూ లైన్లో నిలబెట్టి వాళ్ళని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళంతా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు అయింది, ఎంతసేపటి నుంచి వాళ్ళు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు? కితదేరువా आधे घंटा आधा घंटा ऊपर हो गया भैया. यहाँ पोलिंग बूथ बहुत लूज चल रहा है. 104 103 पास चल रहा है. 104 पूरा लूज है, बहुत लूज चल रहा है 104 का काम. आप कितना देर हुआ सब? आधा घंटा हो गया. आधे घंटे से 1 घंटा होगा जी हमारे बाकी. మనం ఇటువైపు గమనిస్తే ఇంకా క్యూ లైన్ మనం గమనించవచ్చు. మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, వృద్ధులు కూడా ఎక్కువ మంది నిలబడ్డారు. సో మెల్లిమెల్లిగా వాళ్ళందరినీ కూడా లోపల పంపించేందుకు ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నప్పటికీ కొంచెం రద్దీ ఎక్కువ ఉండడం, ఓటర్లు ఆల్ ఆఫ్ అ సడన్ రావడంతో క్యూ లైన్ కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒక 1 అవర్ క్రితం వరకు కూడా ఇది చాలా ఖాళీగా కనిపించింది. ఇప్పుడిప్పుడే క్యూ లైన్లు మనకి దర్శనం ఇస్తూ ఉన్నాయి. మనం వరుసగా చూడవచ్చు చాలామంది వాళ్ళకి సంబంధించిన ఓటర్ స్లిప్స్, ఓటర్ కార్డులు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఐడి ప్రూఫ్లు అన్నీ పట్టుకొని ఓటు వేసేందుకు జనము క్యూ లైన్లో నిలబడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా మనం గమనించవచ్చు. ఒకసారి అటువైపు గమనిస్తే సీసీ కెమెరాలు అది వెబ్ క్యామ్ నేరుగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి నేరుగా ఆ సీసీ కెమెరాలను పర్యవేక్షించవచ్చు. ప్రస్తుతం మనం
ఇంకో పోలింగ్ కేంద్రం 105 పోలింగ్ స్టేషన్కి సంబంధించిన నంబర్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ కూడా పోలీసులు తగిన ఏర్పాట్లు చేసినట్లు మనకి కనిపిస్తూ ఉంది. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా క్యూ లైన్లో మనం ఇటు గమనించవచ్చు. కిత జనకులు అందరి పేరు एक दो आदमी, एक लेडीज एक जेंट्स, एक लेडीज एक जेंट्स। सुबह से कैसा था, अब कैसा है ज़्यादा? अभी ज़्यादा बढ़ गया, सुबह में ज़रा लूज था, अब ज़रा स्पीड होगा बस। సో ఉదయం నుంచి తక్కువగా ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. మనము లోపల పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఓటింగ్ ప్రశాంతంగా కంప్లీట్ చేసేందుకు వాళ్ళు కూర్చొని ఉన్నారో వాళ్ళ డ్యూటీలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని పెట్టుకొని వాళ్ళు కూర్చున్నారు. అన్న ఏమేమి ఉంటే ఓటు వేయవచ్చు బేసిక్గా? మనకు యాక్చువల్గా ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, ఐడి ప్రూఫ్ ఏదున్నా సరే, పాన్ కార్డ్ అయినా సరే, వాళ్ళది ఒకవేళ పెన్షన్ ఐడి కార్డు ఉంటుంది కదా, అది ఇచ్చినా సరే మనం ఓటు వేసాం. ఇప్పుడు మీరు ఇవన్నిటి మీద టిక్స్ కొడతా ఉన్నారు కదా, అంటే ఈ టిక్స్ కొడితే వీళ్ళు ఓటు వేసినట్టు వాళ్ళ ఓటు వేసినట్లు, ఈ టిక్స్ అనే కొడితే ఓటు వేసేసినట్లు. ఇప్పుడు మన నియోజకవర్గంలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారన్న? నియోజకవర్గంలో గోషమైల్ కాన్స్టిట్యున్సీలో మనకు 2,70,000 ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఎంతమంది ఓటర్? ఇంట్లో వచ్చేసి మనకు 1,279 ఓటర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది ఓటు హక్కు వినియోగించారు? 400 చేంజ్ అయిందండి, 400 చేంజ్ అయింది. అంటే లాస్ట్ టైం కూడా మీరు డ్యూటీ చేసి ఉంటారు కదన్న, అప్పుడు ఎంతమంది ఎక్కువ మంది ఓటు వచ్చిర్రా లేకపోతే తక్కువ మంది ఓటు ఎక్కువ? లాస్ట్ టైం మనకు 50% అయినండే, ఈసారి కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవును. సో లాస్ట్ టైం తక్కువ పోలింగ్ శాతం నమోదైంది, ఈసారి ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తూ ఉన్నారు. ఏర్పాట్లు చూడొచ్చు, అంటే కొన్ని క్లాస్ రూమ్లు కొంచెం పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. అంటే పోలింగ్ కేంద్రం ఎక్కడైతే పోలింగ్ జరుగుతూ ఉందో అది కొన్ని ప్లేసులలో చిన్న ప్లేస్లలో ఏర్పాటు చేసినారు, కొన్ని ఏమో కొంచెం విశాలమైనటువంటి ప్లేసుల్లో ఏర్పాటు చేసినారు. అయితే జనం మాత్రము ఫ్యాన్లు లేక కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే చిన్న రూమ్లు కావడంతో ఫ్యాన్లు లేక లైట్స్ లేక కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్పినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇట్లా జనము క్యూ లైన్లో నిలబడి ఉండడం, అక్కడ ఫ్యాన్లు కానీ లైట్లు కానీ లేకపోవడంతో వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఆధార్ కార్డులతో అట్లా గాలికి ఊపుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం గోషామైల్ నియోజకవర్గంకి సంబంధించిన 104, 105, 103 పోలింగ్ కేంద్రం దగ్గర మనం ఉన్నాము. వచ్చినటువంటి వాళ్ళని ప్రశాంతంగా, అంటే ఇబ్బందికర పరిస్థితులు ఏమీ రాకపోయినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం ఇప్పుడిప్పుడే కొంచెం ఎక్కువ టర్న్ అప్ అవుతుండడంతో క్యూ లైన్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్యూ లైన్లు ఈ విధంగానే కంటిన్యూ అవుతే మనకి సాయంత్రం వరకు ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కేవలం 50% మాత్రమే ఓటింగ్ నమోదైంది అనేటువంటి అంశాన్ని అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈసారి 70 నుంచి 75% పోలింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దాంతోపాటు అధికారులు కూడా దానికి తగినట్లు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఇటువైపు గమనిస్తే ఎవరెవరు క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు అనేది వాళ్ళు లోపలికి వెళ్ళేటువంటి ముందే ఇది క్లియర్గా గమనించవచ్చు. వాళ్ళ గుర్తేంది, వాళ్ళ పార్టీ ఏంది, లేదంటే వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేటా లేకపోతే పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరిచారు. ఎవరికైనా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ ఎవరు అని కానీ లేదంటే వాళ్ళ గుర్తు ఏందని కానీ తెలియకపోతే మాత్రం ఇటువైపున క్లియర్గా చూసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉదయం పూట మాక్ పోలింగ్ సమయంలో కొంత ఈవీఎంల మొరాయించినప్పటికీ కూడా 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉత్పన్నం కాలేదు. క్రిటికల్ పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త చర్యలు కూడా పోలీసులు తీసుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 11 గంటల వరకు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 10.70% పోలింగ్ నమోదైంది. ఈ సంఖ్య ఎంత మేర పెరుగుతుంది, అధికారులు చేసినటువంటి ప్రయత్నాలు, అధికారులు చేసినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తారన్నది మనకి సాయంత్రం 6 గంటల వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం గోషామైల్ నియోజకవర్గంలోని ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం దగ్గర ప్రస్తుతం తాజా పరిస్థితి.